హాయి 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 వెన్నెలమ్మ హాయి 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 తేయ తేయనైన పాట పాడని బాధపోని రాని హాయి చురుకుమనే మంటకు మందును పూయమని చిటికెలలో కలతను మాయం చేయమని చలువ కురిపించని ఇలా ఇలా ఈనా పాటని హాయి 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 వెన్నెలమ్మ హాయి 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 హలో 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 హాయి హాయి అనే విషయం గురించే మాట్లాడుతున్నాను. చెల్లెళ్ళల్లారా తమ్ముళ్ళల్లారా, ఎందుకు అంటే ఇవాళ సండేనండి. ముఖ్యంగా మీరు ఆశ్చర్యపోయే విషయం ఒకటి చెప్తాను. ఒక రహస్యమైన విషయం, నా హెల్త్ గురించిన విషయం, హెల్త్కి సంబంధించిన రహస్యం అన్నమాట అది. నేను ఇప్పుడు వారంలో 7 days ఉంటాయి కదా, 6 days మాత్రం రోటీ అవి, 6 days అసలు రైస్ తినను. సండే మాత్రమే రైస్ తింటా. ఆ రోజున నాకు ఇష్టమైనవన్నీ కూడాను ఏవో 2-3 వెరైటీస్ చేసుకుని తింటా అనమాట. అయితే ఇవాళ ఏం చేసుకున్నానంటే, ఇవాళ సండే కాబట్టి కొబ్బరి పచ్చడి, కొబ్బరి మామిడికాయ కలిపి పచ్చడి చేసుకున్నానండి. నేనే సొంతగా చేసుకుంటా. నేను ఏం తినాలో ఎట్లా తినాలో నా వాళ్ళకి తెలియదు, మిగిలినవన్నీ చేసేస్తారు వాళ్ళు. కానీ వంట నేను తినాలనుకున్నవి నేనే చేసుకుంటా. మామిడికాయ పప్పు చేసుకున్నాను. తర్వాత ఇంకోటి ఏదో బెండకాయ కూర బాగుందనుకోండి, అది కూడాను కాయలుగా బెండకాయ కూర చాలా బాగా చేస్తాను నేను. అవి లోపల చీల్చి దానిలో మసాలా పెట్టి చేస్తే చాలా ఈజీగా ఉంటుంది, చాలా తొందరగా అయిపోతుంది. కాబట్టి ఏంటంటే చాలా మనసంతా హాయిగా ఉన్నదండి. ఇంకోటి ఏంటంటే ఇవాళ ఇదేనండి నా హెల్త్ సీక్రెట్. ఈ నా షుగరు కంట్రోల్లో ఉండటానికి కారణం మాత్రం ఇదేనండి. ఎప్పుడైతే కంట్రోల్గా లేదు అనుకుంటాను, కంప్లీట్గా మొత్తం బంద్ చేసేస్తాను అనమాట ఈ కార్బోహైడ్రేట్స్కి సంబంధించినవన్నీ కూడా. అయితే నేను ఈ హాయి ఆనందంలో ఇవాళ ఓలలాడే సమయంలో ఒక మంచి చక్కటి ఒక వీడియో కనిపించింది నాకు. ఆ వీడియో ఎవరు పాడారు అంటే శృతి హాసన్. అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం, చాలా లక్షణంగా ఉంటుంది. బంగారు తల్లులు, నేను మిమ్మల్ని బంగారు తల్లులు అంటాను కదా, అట్లాగా అమ్మాయి కూడా ఒక బంగారు తల్లిలాగా అనిపిస్తుంది అనమాట నాకు. అయితే ఒక పాట పాడుతుంది అనమాట. వినియ వెళియ వీరా విన్విళి నాయగా విడియల్ వీరా ఉయర్మీలే ఎరుందిడవావా. ఎంత చక్కటి పాట అంటే అది ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేశాడండి ఆ పాట. పాపం అతను ఏంటంటే 37 సంవత్సరాల తర్వాత కమల్ హాసన్ నున్ను మణిరత్నం ఇద్దరు కాంబినేషన్లో వస్తున్న సినిమా థగ్ లైఫ్ అనేది. అది ఒక గ్యాంగ్స్టరు, అది ఏదో సంబంధం, గాడ్ ఫాదర్ లాంటిది అనుకోండి. అయితేనండి ఆ సినిమా రేపు ఒక 5వ తారీఖు 6వ తారీఖు జూన్ రిలీజ్ అవబోతున్నది అనమాట. ఆ సందర్భంలో ఒక చక్కటి ఒక పెర్ఫార్మెన్స్కి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ చేశారు కమల్ హాసన్ అండ్ పార్టీ. కమల్ హాసన్ ఈ పాట రాశాడు. నేను ఏదైతే పాడానో ఆ పాట రాశాడు అనమాట. విన్విళి నాయగా విడియల్ వీరా ఉయరన్ మేలే ఎరుందిడవావా అని ఎంత చక్కగా, చాలా బాగుంది ఆ పాట. ఎంత బాగుందంటే వెస్ట్రన్ టైప్గా ఉంది అనమాట. చాలా చక్కగా ఉందన్నమాట, చాలా ఎంతో గొప్పగా ఉంది. జనరల్గా నేను క్లాసికల్ సంగీతాన్ని బేస్ చేసిన పాటలు అయితే ఇష్టం, కానీ ఇది చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇంకోటి ఏంటంటే అమ్మాయి శృతి హాసన్ పాడింది. ఎందుకంటే అమ్మాయి వాళ్ళ ఫాదర్ కోసం ఆ పాట స్టేజ్ మీద పాడిందనమాట. నిజంగా ఈ అమ్మాయి ఈ పాట కోసమైనా ఆ సినిమా చాలా బాగా హిట్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. నాకైతే కమల్ హాసన్ బాగా పరిచయం ఉన్నాడు. కమల్ హాసన్ ఎలా పరిచయం ఉన్నాడో కూడా చెప్తాను. అయితేనండి అతను పర్సనల్ లైఫ్ గురించి అలా పక్కన పెడితే కనుక నాకు పెద్దగా అతని పర్సనల్ లైఫ్ అంటే నాకు ఇష్టం లేదండి. అంత మరీ దూకుడుగాను, అంత మరీ అసలు ఒక రకమైన ఒక పద్ధతి లేకుండాను, పెళ్ళిళ్ళ విషయం కాకపోయినా ఆడవాళ్ళ విషయంలో
కుటుంబ విషయంలో ఇవన్నీ అవన్నీ కూడాను అవి నాకు నచ్చదనమాట. నచ్చినా నచ్చకపోయినా అతనేంటో అది అట్లా వదిలిపెట్టేసేద్దాం. ఎందుకంటే సారికను అట్లా వదిలిపెట్టేసేసేయటము, ఇంకా ఎవరితోనో సహజీవనం 10-12 సంవత్సరాలు సహజీవనం చేయటము, ఈ ప్రాసెస్లో పిల్లలు పాడైపోవటము. ముఖ్యంగా సారికి ఈ అమ్మాయి శృతి హాసన్ అనేది ఎంత టాలెంటెడ్ అంటేనండి, ఎంత చక్కటి యాక్ట్రెస్, అంత చక్కటి సింగర్ కూడాను అమ్మాయి చాలా గొప్ప సింగరు. బహుశా నేను అనుకోవటం ఏంటంటే మెడ్రాస్లో నేను మనోహర్ గారు అని ఒక మరాఠీ ఆయన, మహారాష్ట్రియన్ ఉండేవాడు మైలాపూర్లో. ఆయన దగ్గర నేను హిందుస్థానీ నేర్చుకున్నానండి. సంగీతం నేర్చుకోలేదు కదండి మీరు అని అంటారు మీరు, లేకపోతే కానీ ఏంటంటే కొన్ని నెలలు నేర్చుకున్నాను అనమాట. నాకు కుదరలేదు సంగీతం నేర్చుకోవాలని, చాలాసార్లు ప్రయత్నించాను, చాలాసార్లు ఫెయిల్ అయిపోయాను. కాబట్టి ఏంటంటే ఆ ఫెయిల్యూర్స్లో, ఆ నేర్చుకోవటాల్లో ఇది ఒక పార్ట్గా ఉండిపోయిందనమాట. ఇది కూడా ఒక పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మై ట్రైనింగ్ అనమాట, నా సంగీతం ట్రైనింగ్లో అనమాట. అయితే ఆయన అసలు మెడ్రాస్లోనే చాలా చాలా మంచి ఒక రకమైన ఒకే ఒక విద్వాంసుడు అనమాట ఆయన హిందుస్థానీలో. అయితే తర్వాత రోజుల్లో నేను అక్కడి నుంచి మానేసిన తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను మెడ్రాస్ నుంచి కొంతకాలం. ఆ టైంలో కమల్ హాసను అక్కడ నేర్చుకున్నాడు, తర్వాత శృతి హాసన్ కూడా నేర్చుకున్నది అని విన్నాను నేను. అది కానీ ఏంటంటే చాలా కమల్ హాసన్ కూడా ఎంతో బాగా పాడతాడు. కమల్ హాసను ముఖ్యంగా వాళ్ళ అమ్మాయిని తనే ఎంకరేజ్ చేశాడనమాట. కమల్ హాసనే ఆ పాటలకి ఎంకరేజ్ చేశాడు. పాటల్లో తప్పకుండాను ఆ అమ్మాయి రాణించాలి అనుకున్నాడు. కానీ యాక్టింగ్లో అయితే అతను ఒక ఇంటర్వ్యూలో చెప్తాడనమాట, యాక్టింగ్లో నేను అమ్మాయిని ఎంకరేజ్ చేయలేదు, అది ఆవిడ దిట్టం అంటే స్కీమ్ అనమాట, దిట్టమే కానీ నా దిట్టం కాదు. కాబట్టి ఏంటంటే నాకు మాత్రం పాటలు చాలా ఇష్టము అని చెప్పాడు. కాబట్టి ఏంటంటే తండ్రి కోసమని ఇదిగో ఈ థగ్ లైఫ్ అనే మూవీ కోసం సినిమా చాలా 37 సంవత్సరాల తర్వాత నాయకన్ అనే సినిమా వచ్చింది. మణిరత్నమును ఇదిగో ఈ కమల్ హాసను, వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఇది 37 సంవత్సరాల తర్వాత వస్తున్నది. కాబట్టి పైగా దీనికి చాలా చాలా మళ్ళీ ఆ మధ్య ఏదో చాలా గొడవలు కూడా జరిగినాయి. ఒక వివాదాలలో చిక్కుకున్నాడు కర్ణాటకలో కమల్ హాసను. ఎందుకంటే తమిళ్ మూలంగా కన్నడ భాష వచ్చింది అని ఏదో బై మిస్టేక్ నోట్లో నుంచి వచ్చేసింది అనమాట. దాన్ని మొదలుపెట్టుకుని దాన్ని తగులుకున్నారు కన్నడ వాళ్ళు. తర్వాత సారీ చెప్పాడు, సారీ చెప్పటం కాదు పొరపాటుగా వచ్చింది అన్నాడు, కానీ సారీ చెప్పలేదు అతను. సరే ఏదో మొత్తానికి మీ సినిమా ఎట్లా అవుతుంది, ఎందుకంటే త్రూ అవుట్ ద వరల్డ్ రిలీజ్ అవబోయే సినిమా అనమాట. దానిలో నిజంగా అమ్మాయి ఎంత బాగున్నదంటే, చక్కగా ఎంత బాగా పాడిందంటే అసలు నిజంగాను అమ్మాయిని చూసి ఒక తండ్రిగా పరవశించిపోయాడు నిజంగా కమల్ హాసను నాకు బాగా తెలుసు. ఎందుకంటే బాలు మహేంద్ర, మళ్ళీ మాటమాటికి నేను చెప్పాల్సి మా అమ్మాయి వాళ్ళ నాన్నగారు అని. ఈయన ఒక క్యారెక్టరు నా జీవితం అనే సినిమాలో మధ్యలో ఈ క్యారెక్టర్ వచ్చి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అట్లాగే మా అమ్మాయి వాళ్ళ నాన్నగారు బాలు మహేంద్ర ఒకే క్లాస్మేట్స్ పూనా ఫిలిం ఇన్స్టిట్యూట్లో. కాబట్టి వాళ్ళిద్దరూ ఎక్కడున్న కవల పిల్లల్లాగా పనులు చేసుకుంటూ ఉంటారన్నమాట. ప్రతి సినిమా వాళ్ళే చేస్తూ ఉంటారు. బాలు మహేంద్ర పేరు ఉంటుంది కానీ శంకరాభరణం అంతా ఆయనే చేశాడు, మా అమ్మాయి వాళ్ళ నాన్నగారే చేశాడు. కస్తూరి ఆయన పేరు. అయితే కోకిల అనే సినిమా, కన్నడ సినిమాలో కోకిల అనే సినిమా కమల్ హాసను శోభ వీళ్ళు చేశారన్నమాట. ఆ టైంలో నేను అక్కడ కోకిల టైంలో అక్కడే బెంగళూరులో నేను కూడా ఒక నెల రోజులు ఉన్నాను. అప్పుడు కమల్ హాసన్తో బాగా క్లోజ్గా తిరిగేవాళ్ళం. బాగా ఆడుకుంటూ పాడుకుంటూ కమల్ హాసన్ నేను కూడా చాలా పాటలు పాడుకుంటూ సరదాగా బాగా పాటల్లో మేము పార్టిసిపేట్ చేస్తూ ఉండేవాళ్ళం అనమాట. అట్లాగే కమల్ హాసన్తో నాకు చాలా పరిచయం ఉంది. అప్పటికి వాణి విశ్వనాథన్, వాణి గణపతితో అతను వైఫ్ అండ్ హస్బెండ్గా ఉండేవాళ్ళు అనమాట. తర్వాత ఎప్పుడో వాళ్ళిద్దరు విడిపోయారు. తర్వాత సారికని చేసుకున్నాడు. తర్వాత సారికని అయిన తర్వాత ఇంకొక అమ్మాయి గౌతమితో సహజీవనంతో ఇవన్నీ చాలా చిందరవందరగా చేసుకున్నాడు. నిజంగా ఎంత స్వతంత్రంగా ఉన్నా, ఎన్ని రకాలైన ఒక ఫార్వర్డ్నెస్ ఉన్నా కానీ ఏంటంటే ఈ కుటుంబ జీవితం కావచ్చు, లేకపోతే వ్యక్తిగత జీవితం కావచ్చు, ఇది డిస్టర్బ్ అయితే మాత్రం చాలా కష్టం. అట్లాగే డిస్టర్బ్ అయిపోయాడు కమల్ హాసన్ చెప్పాలంటే. పాపం ఆ అమ్మాయి కూడాను ఈ తల్లిదండ్రుల సమస్య వల్ల బాంబే, ఈ మెడ్రాసు అటు ఇటు పిల్లలు తిరగలేక ముఖ్యంగా ఈ శృతి హాసను
కష్టపడిందేమో అనిపిస్తుంది నాకు. కానీ ఏంటంటే తండ్రి అంటే చాలా ఇష్టము. బహుశాను సహజీవనం ఎవరితో అయితే చేశాడో ఆ వ్యక్తికి ఎన్నో కమల్ హాసన్కి వచ్చిన గొడవలు కూడాను ఇదిగో ఈ శృతి హాసన్ వల్లే వచ్చింది అని సినిమా ఫీల్డ్లో చెప్పుకుంటూ ఉంటారు. కానీ నాకు అతను ఎప్పుడు కూడా అఫీషియల్గా ఎప్పుడు ఎవరితో ఏమి చెప్పలేదు కాబట్టి అది మనం అప్రస్తుతంగా అనుకుందాం ఇప్పుడైతే. అయితే వాళ్ళిద్దరు కూడా తండ్రి కూతుళ్ళు మాత్రం నాకు చాలా ఇష్టం అండి. వాళ్ళిద్దరు చక్కటి టాలెంటెడ్ ఇద్దరు కూడాను. ఆ తండ్రికి ఎంత టాలెంట్ ఉందో, తండ్రి ఒక మామూలుగానే గాయకుడు. కొన్ని సినిమాల్లో, తమిళ సినిమాల్లో, చాలా సినిమాల్లో పాడాడు. అయితేనండి అతనికంటే కూడాను ఈ అమ్మాయి చాలా చాలా గొప్పగా పాడుతుందన్నమాట. కాబట్టి ఏంటంటే అసలు ఆ అమ్మాయి ఎట్లాగో పెర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటే ఆ స్టేజ్ మీద వెలివిన్నాయిగా అనేది ఆ పాట, అదే థగ్ లైఫ్ పాట చెప్పాను కదా, ఆ పాట పాడుతుంటే విన్విలినాయిగా పాడుతుంటే తండ్రిగా చూస్తూ అసలు చాలా మురిసిపోతూ అసలు ఎమోషనల్గా అయిపోయాడు. చాలా అక్కడ చూసిన వాళ్ళందరూ కొంతమంది నాకు అనంతరం ఏంటంటే అతను కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. జనరల్గా ఎమోషన్స్ చూపించడు కమల్ హాసను, చాలా గట్టి పిండం అంటూ ఉంటారు. కాబట్టి ఏంటంటే సరేలేండి, అందరి ముందు ఏడవాళ్ళ పెడబొబ్బలు పెట్టాలని నేనైతే అనుకోను. కానీ సో ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ సినిమా, రాబోయే సినిమా మాత్రము ఈ అమ్మాయి మీద ఈ అమ్మాయి పాట మీద ఎక్కువగాను వీళ్ళు డిపెండ్ అవబోతున్నారు అని మాత్రం అనిపిస్తున్నది. థగ్ లైఫ్ చక్కటి మంచి మూవీ అని నాకు అనిపిస్తున్నది. ఓటీటీలో రాబోతున్నదని కూడా విన్నాను నేను. కాబట్టి అది వస్తే కనుక నేను తప్పకుండా చూస్తాను. కానీ ఏంటంటే కమల్ హాసన్ నాకు చాలా విషయాల్లో నాకు చాలా ఇష్టంగా ఉంటుంది. అందులో అంతకంటే ఇష్టం నాకు శృతి హాసన్ అనే అమ్మాయి. వ్యక్తిగతంగా కొన్ని విషయాలు చెప్పాలంటే ఇప్పుడు ఈ వీడియోలో అయితే నేను చెప్పలేను కానివ్వండి. ఇంకా ఎప్పుడన్నా కావాలంటే మంచి మాటలు వీళ్ళ గురించి మాట్లాడుకుందాం. సో అమ్మాయి ముచ్చటగా ఉంది. చక్కగా బ్యూటిఫుల్గా పెర్ఫార్మ్ చేసింది. అసలు మొత్తం మనస్ఫూర్తిగా చేసిందనమాట. తండ్రి కోసం మొత్తము ఏదో మనసా వాచా కర్మణ లాగా మొత్తం డెడికేటెడ్గా పాడింది. ఆ పాట పాడటం అది నాకు చూసి నాకు మంచిగా అనిపించి మీతో నేను ఈ వీడియో పంచుకుంటున్నాను. ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.